అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ రంగారావు గురించి ఎన్నో చెప్పారు. మన వల్ల గుర్తుంచుకోవాల్సింది, ఇవాళ ఎంతోమంది ఎన్నోసార్లు శాసనసభ్యులు చేశారు, మంత్రి పదవులు చేశారు. కానీ రంగా గారు కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. ఎన్నిసార్లు చేశారని చెప్పని కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారని చెప్పని కాదు, ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారని చెప్పని చాటి చెప్పిన నాయకుడు మోహన్ రంగా గారు. 3.5 దశాబ్దాలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన గుండెలో పెట్టి చూసుకుంటాం. వాటికి ఇక్కడ వచ్చిన కుర్రవాళ్ళు ఎవరు ఆ రోజు పుట్టను కూడా పుట్టలేదు, వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆయనతో పాటు రంగా గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసికట్టుగా నడిచారు, ప్రయాణం చేశారు, రాజకీయ ప్రయాణం చేశారు. ఆనాడు రంగా గారి ఒక నాయకత్వం అంటే ఏంటో, ఆయన పోరాటం అంటే ఏంటో ఈనాటి యువతరం చాటి చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం కూడా రంగా గారి అభిమానులందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఒక సాధారణ కార్పొరేటర్, ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద జైల్లో నుంచి ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు, ప్రజలతో ఉంటానని చెప్పని జైల్లోంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్ కిందేసి ఆ రోజు ఒక కార్పొరేటర్ అయ్యారు, తర్వాత శాసనసభ్యులు అయ్యారు. కానీ ఈనాడు చూస్తుంటే ఆయనకు ఒక ప్రాంతం కానీ ఒక కులాన్ని కానీ ఆక్షేపించి ఒకే దీనికి అంటగడదామని చూస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లా పేర్లు పెట్టాలని చెప్పి అంటూ ఉన్నారు. ఏ జిల్లాకి రంగా గారి పేరు పెడతారని అడుగుతున్నాను. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా అయితే మరి ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ కూడా మీరందరూ రంగా గారి అభిమానులు. రంగా గారు ఒక ప్రాంతం సంబంధించిన వ్యక్తి కాదు, ఈ రాష్ట్ర ప్రజల సంపద అని చెప్పి కూడా ఎవరో ఏదో పేరు పెడితే, ఎవరో గుర్తింపిస్తే వచ్చే పేరు కాదు అది. ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషుడు రంగా గారని చెప్పని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఒక రాజకీయ సభ ఏర్పాటు చేయాలని చెప్పంటే ఒక రాజకీయ నాయకుడు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా స్వచ్ఛందంగా మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా దైవం అని చెప్పని భావించారు. కాబట్టి ఇవాళ ఈ ఎర్నగూడు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంతమంది రంగా గారి మీద అభిమానులు చాటి చెప్తూ ఉన్నారు. రంగా గారి రాజకీయ ప్రయాణం చాలా తక్కువ. రంగా గారి కంటే ముందు పెద్దరాజా గారు ఒక స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి, ఒక ట్యాక్సీ యూనియన్, దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ కింద మొదలుపెట్టి యూఏ అని చెప్పని ఆనాడు మొదలుపెట్టి ప్రజా పోరాటం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకొచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.